ఆర్జీవి కథ కంచికే. అది మన పాత పాత నానుడి. కథ కంచికే అంటాం గదా! ఇక ఆర్జీవి మొత్తం జంతర్ మంతర్ మాయాజాలం నమ్మేటువంటి ప్రజలు రోసిపోయారు. విసుగు పుట్టింది. ఆయన తాలూకు రాసలీలలు, విన్యాసాలు చూసి చేదరించుకుంటున్నారు. క్యానరించి ఉమ్మేస్తున్నారు. నా ఇష్టం అంటే ఎలాగవుతుంది? సభ్య సమాజంలో ఉన్నప్పుడు జనాలు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు కదా! నీ ఇష్టమైతే తలుపులు 4 మూసుకొని ఇంట్లో కూర్చో. వీడియోలు ఎందుకు పెడతావు? ఎందుకు ప్రభావితం చేస్తావు? ప ఎంతో ఆ తల్లి, తండ్రి ఎంత కష్టపడి పెంచుకుంటారో వాళ్ళు. ఓ పక్క ఇంజినీరింగ్ చదువుతారు. మరో పక్కేమో ఈ 'రామ్ గోపాల్ వర్మ' తాలూకు షోలకొస్తారంటే వాళ్ళ మనసు మారిపోతే వాళ్ళు ఎవరితోనో లేచిపోయినట్టయితే దానికి నువ్వు బాధ్యుడివా? నా చావు నేను చేస్తా అని చెప్పాడు ఒకప్పుడు. కానీ మరి ఆయన చావు ఆయన చేస్తే బావుంటుంది. మిగతా వాళ్ళెందుకు చంపడం? ఇది ఎలాగుంటే 'వ్యూహం' సినిమా తీశావు. 'వ్యూహం' తాలూకు సినిమా తీయడంలో మీ వ్యూహం ఏంటి? ఎవరు పిలిచారు? ఎవరు సినిమా తీయమన్నారు? మీరెందుకు తీశారు? ఒక దుర్మార్గుడు హీరో అవుతాడా? ఒక విలన్ హీరో అవుతాడా? మీరు సమాజంలో ఎవడు మంచి పేరు తెచ్చినట్టయితే వాడిని విలన్‌గా చూపించి, లక్ష్మీ పార్వతి లాంటి ఒక వ్యక్తిని సీతామహాసాధ్విలాగా చూపించడమేనా మీ నేర్పరితనం? మీ మనసంటూ లేదా? జగన్మోహన్ రెడ్డి గురించి నాకేమీ తెలీదంటున్నావు. ఏమీ తెలియకుండా సినిమా ఎందుకు చేశావమ్మా? తెలియనివాడు సినిమా చేస్తాడా? ఎక్కడిది మీకసలు ఈ దౌర్జన్యం ఏంటి? 'వ్యూహం' సినిమా. 'వ్యూహం' సినిమా తీసి ఇంకా రిలీజ్ అవ్వదు. అవ్వడానికి అవకాశం లేదని చెప్పారు. జనాల్ని ప్రిపేర్ చేయడం కోసం లేదు 'వ్యూహం' సినిమా రిలీజ్ అయిపోతుందన్నావు. మరి మీరు ఎలా మేనేజ్ చేస్తారో మేనేజ్ చేయడం మీకు కాదు గానీ మీ గురువుగారు, మీ అధినాయకుడికి అలవాటే కదా! రిలీజ్ అయితే మాత్రం నీకు ఒరిగేదేమిటి? ప్రజలకు ఒరిగేదేమిటి? అంటే జగన్మోహన్ రెడ్డి చాలా సత్యశీలుడు. మీ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికే వెయ్యండి అంటే ప్రజలు వేసేస్తారా? అంత అమాయకులా? నీ సినిమాకొచ్చేవాళ్ళెవరు? వైసీపీ వాళ్ళొస్తారు. నీ సినిమాకొచ్చేవాళ్ళెవరు? నీ పిచ్చోళ్ళొస్తారు. అంతేగాని నీ సినిమా బయట వారం రోజులే నడుతుందా? ఎందుకండి ఇట్లాంటి పనులు చేస్తారు? అంటే మీరు అమ్ముడుపోకూడదు కదా! వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కదా! ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు కదా! ఇలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? సరే లేదు 'వ్యూహం' సినిమా చూసి అంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా? ఆ నమ్మకం మీకుందా? ముందుగా చెప్పండి. ఛాలెంజ్ చేయండి. నా 'వ్యూహం' సినిమా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు ప్రజలని చెప్పండి. అక్కడ కుదరదు. అక్కడికి మీకు చేతవ్వదు. అక్కడ మీరేంటంటే సైలెంట్ అయిపోతారు. ఊరికే ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఉపన్యాసాల్లో వాటిలో కూడా రెచ్చిపోతారన్నమాట. రెచ్చిపోవడం ఏంటి? మీరు మీ తాలూకు మీకు కావాల్సిన వాళ్ళెవరో 4 మాటలు మంచి మాటలు మాట్లాడితే నిజంగా మీరు మంచివారనే భ్రమలో ఉన్నారా? ఆలోచించుకోండి. కానీ మీరు మిస్‌గైడ్ చేయడం మంచిది కాదు. మీకు చేత కాకపోతే, సమాధానం మార్చడం చేత కాకపోతే, నీకేదైనా ఒక లక్ష్యం దిశగా ఆదర్శాలు చెప్పడం, మెసేజ్ చెప్పడం చేత కాకపోతే, 2 మూసుకొని కూర్చోండి. అంతేగాని ఏంటి ఇదంతానా? ఈ మీ తాలూకు ఉపన్యాసాలు గాని, మీ మాటలు వింటున్నప్పుడు అసలు మళ్ళీ మీ గురించి మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గనక, వర్మ ఇక మా కర్మ అనుకుంటాం. అంతే. థాంక్ యూ.